ఎలా తెలిసిద్ది? నేను పాప బానిసత్వంలోనికి వెళ్తున్నాను అని ఎలా తెలిసిద్ది? దేవుడి వాక్యం పట్ల అనాసక్తి మొదలవుతుంది. ఫస్ట్ ఇష్టం అనేది ఉండదు, అనాసక్తితో మొదటి అడుగు అనాసక్తి. మనం ఇష్టం ఉంటే ఏ పనైనా చేస్తాం, అవునా కదా? మనకిష్టమైతే ఎంత దూరమైనా వెళ్తాం. పలానా చోట ఫంక్షన్ ఉంది, పలానా వాళ్ళు పిలిచారు అంటే అది ఎండ 48 డిగ్రీలు ఉందా 50 డిగ్రీలు ఉందా ఆలోచిస్తాం. మనకిష్టమైతే ఎంత దూరమైనా వెళ్తాం. కానీ దేవుడి వాక్యం అంటే మాత్రం అది 3 అడుగులు దూరం ఉన్నా కానీ ఆసక్తి అనేది ఉండదు. మీకు ఎప్పుడైతే అనాసక్తి ఉంటుందో మీరు ఏం మొదలైందని అర్థం, మీరు పాప బానిసత్వంలోనికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు అని. వాక్యానికి దూరం అవుతున్నారంటే వారు దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగుతారు. ఆజ్ఞలు వినకుండా ఉండటం వల్ల జరిగే నష్టం ఏంటి? ఆజ్ఞలు